ప్రతి రైలులో సాధారణ బోగీల సంఖ్యను 5కు పెంచాలని 5 సాధారణ బోగీల సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా కే సముద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 సాధారణ బోగీల సాధన కోసం ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా గాంధీ మార్గంలో కోటి ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలిపాక వెంకన్న, మామిడాల శ్రీనివాస్, పోకల శ్రీనివాస్, హాసిన్, తాసన్, కల్లెం శ్రీనివాస్ రెడ్డి, మంతెన శ్రీనివాస్, రావుల నర్సయ్య సుమారు 200 మంది ఉత్తరాలు రాసి పోస్టు డబ్బాలో వేశారు. ప్రతిరోజు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సాధారణ బోగీలు 1 లేక 2 ఉండడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి 2 బోగీల వ్యవస్థ మారి కనీసం 5 బోగీలు సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి దేశవ్యాప్త ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేసముద్రం మండల కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నది ఒకటే ఏంటంటే, ప్రతిరోజు కూలి పనులకు ఉద్యోగరీత్యా అన్ని పనులకు వెళ్ళే వాళ్ళకి 2 సాధారణ బోగీలు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల రూపేణా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే, ప్రతి రైలులో ఎక్స్ప్రెస్ రైలు కానీ ప్యాసింజర్ రైలు కానీ అని దాంట్లో కనీసం 5 సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డాక్టర్ అశోక్ పరికిపండ్ల 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్. ఈ కార్యక్రమం ఇవాళ సామల నర్సయ్య గారి అధ్యక్షతన బ్రతకడం కొరకు చాలా కార్యక్రమాలు చేసే క్రమం లోపల ప్రయాణానికి అనుగుణంగా ఉండే గరీబ్ రథ్ అనే ఒక ట్రైన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే గరీబ్ రథ్ అంటే పేదవారికి నడిచే బండి అనే రిజర్వేషన్ లోపల తీసుకురావడం జరిగింది. కానీ మనం అందరం కోరుకునేది ఏంటంటే, రిజర్వేషన్ ఉంటే ప్రతి ట్రైన్ లోపల కూడా 5 సాధారణ బోగీలు ఉన్నట్లయితే కామన్ మ్యాన్ అనేవాడు ఆ జనరల్ బోగీలో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ట్రైన్ లోపల ముందు ఒకటి వెనుక ఒకటి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రధానమంత్రి చేరే వరకు ఈ కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మనం అందరం కలిసి తీసుకుపోవాలని ఆలోచనతోటి అశోక్ గారి ఆధ్వర్యం లోపల కేశవ మండలం లోపల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సాధారణ ప్రజలు ప్రతిరోజు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సాధారణ బోగీలు 1 లేక 2 ఉండటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి 2 బోగీల వ్యవస్థ మారి కనీసం 5 బోగీలు సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి దేశవ్యాప్త ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేసముద్రం మండల కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నది ఒకటే ఏంటంటే, ప్రతిరోజు కూలి పనులకు ఉద్యోగరీత్యా అన్ని పనులకు వెళ్ళే వాళ్ళకి 2 సాధారణ బోగీలు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల రూపేణా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే, ప్రతి రైలులో ఎక్స్ప్రెస్ రైలు కానీ ప్యాసింజర్ రైలు కానీ దాంట్లో కనీసం 5 సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డాక్టర్ అశోక్ పరికిపండ్ల 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్. ఈ కార్యక్రమం ఇవాళ సామల నర్సయ్య గారి అధ్యక్షతన జరిగింది.